అసలు కుదురు లేదండి నాకు, అస్సలు కుదురు లేదండి. మార్నింగే ఒక ట్రేడ్ తీసుకున్నా, లాస్ అయిపోయింది. అయినా కుదురు లేకుండా మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నా. 39 రూపీస్ కొని 28 రూపీస్కి అమ్మేసా. నాకు ఆల్రెడీ 780 బొక్క. సరే వదిలే. అయినా కూడా యూట్యూబ్లో ఒకటి చెప్పాడు, ట్రేడింగ్ టిక్లోని ఎలాగా రెడ్ ఎక్కువ ఉంటే గ్రీన్ కొనుక్కోండి, గ్రీన్ ఎక్కువ ఉంటే రెడ్ కొనుక్కోండి అని చెప్పేసి. అంటే కాల్ వర్సెస్ పుట్, దీనికి పెద్ద స్టోరీ ఉంటుంది, అది నేను చెప్పలేను అనుకో, ఈజీగా చెప్పడానికి ఇలా చెప్పాను. అలా చేశాను. మార్నింగ్ నుండి ట్రేడింగ్ వేస్ట్ చేస్తున్నాను. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నానండి, ట్రేడింగ్ నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను? అందరూ అంతేనా? వాంటెడ్లీ అంటే లాస్ వస్తుందని తెలిసి కూడా దూరిపోతూ ఉంటారు. అంటే లాస్ వచ్చిందని రికవర్ చేస్తాను అని లాగేసుకుంటూ ఉంటారు. నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే నేనే ఎలా ఉన్నానా, లేకపోతే నాతో పాటు జనస్రవంతంతా ఎలానే ఉందో అనేది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఇంత లాస్ వచ్చింది, కుదురుగా ఉండాలా? కుదురుగా లేను. ఇంకో ట్రేడ్ తీసుకున్నాను, అది అట్లుంది.